జీరోకి పడిపోయిన అనిల్ అంబానీ మళ్ళీ ఎలా బిలియనియర్ అయ్యాడు? రోజు హెలికాప్టర్లో ఆఫీస్కి వచ్చే అనిల్ అంబానీ ఆఫీస్ మూసేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? అనిల్ చేసిన ఆ పెద్ద మిస్టేక్ ఏంటి? తన అన్న ముఖేష్ అంబానీ ఎందుకు కోర్టుకి లాగాడు? ముఖేష్ అంబానీ వల్లే అనిల్ అంబానీకి ఎదురుదెబ్బ తగిలిందా? బిలియనియర్ కాస్త జీరోగా ఎలా మారాడు? అనిల్ అంబానీ నెగిటివిటీ తెచ్చుకోవడానికి ఆ ఇన్సిడెంట్ కారణమా? అనిల్ అంబానీని పోలీసులు అరెస్ట్ కూడా చేశారా? అసలు అంతలా దిగజారిన అనిల్ అంబానీ మళ్ళీ ఎలా బిలియనియర్ అయ్యాడు? అంతలోనే ఏం జరిగింది? ఒకేసారి మళ్ళీ సక్సెస్ మెట్లు ఎలా ఎక్కాడు? చిన్నప్పటి నుంచి తండ్రి కష్టాలు చూస్తూ పెరిగిన కొడుకుకు మండితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 6 జూలై 2002లో $2.9 బిలియన్ పర్సనల్ నెట్వర్క్తో ప్రపంచంలోనే 138వ బిలియనియర్ పొజిషన్లో ఉన్న ధీరుభాయ్ అంబానీ గారు అప్పుడే చనిపోయారు. ఆయన చనిపోయే ముందు చేసిన పెద్ద మిస్టేక్ 75,000 కోట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యాన్ని ఇద్దరు కొడుకుల్లో ఎవరెవరికి ఏదివ్వాలి అని చెప్పకుండానే చనిపోయారు. ముఖ్యంగా అంబానీ మొదటి నుంచి రిలయన్స్ పెట్రోలియంలో చాలా వర్క్ చేశారు అండ్ కంపెనీ గురించి ప్రతి ఒక్క చిన్న విషయం ఆయనకు తెలుసు. ఇలా దాని టాప్ 1 ప్లేస్లోకి తీసుకొచ్చే క్రమంలోనే అంబానీకి టెలికాం సెక్టార్లో కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. అలా ఆయా రిలయన్స్ కమ్యూనికేషన్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి ఇండియాలోనే 2nd లార్జెస్ట్ కంపెనీగా మార్చాడు. బట్ ఇద్దరు అన్నదమ్ముల వివాదం వలన వాళ్ళమ్మ కోకిలాబెన్, మీరు ఇలా గొడవ పడితే నేను ఎవ్వరికీ ఏ ఆస్తి ఇవ్వను అని నా పేరు మీదనే రాసుకుంటాను అని ఇద్దరిని తిట్టింది. వాళ్ళంతా కూల్ అయిన తర్వాత ఫ్యామిలీ సీఏని అండ్ వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ బ్యాంకర్ని పిలిపించి ఎవరికి ఏ ఆస్తులు రావాలి, ఎలా డివైడ్ చేస్తే ఇద్దరికి సమానంగా వస్తాయని చెప్పేసి వాళ్ళ ద్వారా డివైడ్ చేయించింది. ఇక్కడి వరకు అందరికీ తెలుసు. బట్ ఇక్కడి నుండే అసలు కథ మొదలైంది. ముఖేష్ అంబానీకి అన్ని పెట్రోల్కు సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. తమ్ముడు అనిల్ అంబానీకి రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఎనర్జీ, న్యాచురల్ రిసోర్సెస్, బ్రాడ్కాస్ట్ నెట్వర్క్, ఇలా ప్రతి ఒక్కటి ఫ్యూచర్కి సంబంధించి ఫ్యూచర్లో హైప్ అయ్యే కంపెనీలను మాత్రమే ఇచ్చారు. ముఖేష్ అంబానీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా అనిల్ అంబానీకి వెళ్ళిపోయింది. అలా ఆస్తి డివైడ్ అయిన కొన్నేళ్ల తర్వాత ఇద్దరు అన్నదమ్ముల పొజిషన్ 2008లో చూస్తే అన్న 5th పొజిషన్లో ఇండియాలోని రిచెస్ట్ పర్సన్లా ఉంటే తమ్ముడు $1 బిలియన్ తేడాతో 6th పొజిషన్లో ఉన్నాడు. బట్ అనిల్ అంబానీ అస్సలు ఊహించుండకపోవచ్చు అన్నను బీట్ చేసి $1 బిలియన్ కోసం పోరాడే క్రమంలో ఆయన దగ్గరున్న $42 బిలియన్ పోగొట్టుకుంటాడని. రోజు హెలికాప్టర్లోనే ఆఫీస్కి వచ్చే అనిల్ అంబానీ ఆఫీస్ మూసేసే పొజిషన్కి ఎలా వచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి దెబ్బ అనిల్ అంబానీకి వాళ్ళ అన్న దగ్గర నుంచే పడింది. అన్నదమ్ముల ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ మధ్య కనెక్షన్ ఉండాలి అని చెప్పేసి కొన్ని కంపెనీలను వీళ్ళిద్దరికీ డివైడ్ చేశారు. అలా ఈ రిలయన్స్ కంపెనీ వాళ్ళు ముఖేష్ అంబానీ వాళ్ళకి గ్యాస్ని తక్కువ ప్రైస్లో సప్లై చేయాలని అగ్రిమెంట్లో ఉంది. బట్ 2010 వచ్చేసరికి గ్యాస్ ప్రైస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ముఖేష్ అంబానీ మార్కెట్లో ఉన్న ప్రైస్కి ఇస్తానని అనిల్ అంబానీతో చెప్పాడు. ఇక సెకండ్ దెబ్బ రిలయన్స్ కమ్యూనికేషన్స్ వల్ల పడింది. టెలికాం మార్కెట్ అప్పట్లో చాలా స్పీడ్గా అప్గ్రేడ్ అవుతుంది. బట్ అనిల్ అంబానీ మాత్రం టెలికాంలో CDMI టెక్నాలజీతోనే పనిచేసేవాడు. అప్పట్లో ఎయిర్టెల్ అండ్ హెచ్ కంపెనీలు GSM అనే కొత్త టెక్నాలజీకి అప్గ్రేడ్ అయ్యారు. ఈ CDMI టెక్నాలజీ అనేది 2G అండ్ 3G టెక్నాలజీస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మార్కెట్ మొత్తం అదే ఉందని చెప్పి అనిల్ అంబానీ దాని మీద స్టిక్ అయి ఉన్నాడు. కానీ ఎయిర్టెల్ వాళ్ళు 4G 5G టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వడం వలన వాళ్ళు ఈ రేజ్లో ముందుకెళ్లారు. ఇలా 2015 వచ్చేసరికి ఇద్దరి అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఎవరి కంపెనీస్లో వాళ్ళు ఉండకుండా తమ్ముడు కంపెనీలో కూడా అన్న ఎంటర్ అవ్వచ్చు. ఇలా ముఖేష్ అంబానీ జియోతో ఒక పెద్ద ఎంట్రీ ఇచ్చి ఇండియా మొత్తాన్ని షేక్ చేసి పడేశాడు. జియో వచ్చినప్పుడు అనిల్ అంబానీ దగ్గరుండే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 165,000 కోట్ల వరకు ఉండేది. బట్ 3 సంవత్సరాలలో దీని క్యాపిటలైజేషన్ 98% వరకు పడిపోయింది. అంటే 165,000 కోట్ల కంపెనీ 3,300 కోట్ల కంపెనీగా పడిపోయింది. సెకండ్ దెబ్బ కూడా అన్న దగ్గర నుంచి తగిలింది. ఇలా ఒకదాని వెనకాల ఇంకొకటి కూలిపోతూ ఆయన సామ్రాజ్యం మొత్తం పడిపోతూ వచ్చింది. అప్పట్లో బిగ్ సినిమాస్ అనే కంపెనీస్ ఈయన స్టార్ట్ చేసి 7,000 స్క్రీన్స్తో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సర్వీస్ ఇచ్చారు. బట్ ఈ లాసెస్ వల్ల దాన్ని కవర్ చేయడానికి 710 కోట్లకి కార్నివల్ సినిమాస్కి
దీన్ని అమ్మేశాడు. అండ్ ఆయన దగ్గరుండే బిగ్ టీవీ, బిగ్ ఎఫ్ఎం రేడియో సర్వీసెస్ని కూడా జీటీవీ వాళ్ళకు అమ్మేశాడు. $1 బిలియన్ ఇండియా నావీ డిఫెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసేవాడు. ఇలా $1 బిలియన్ దాంట్లో పెట్టడం వల్ల అది పెరగకుండా $100 మిలియన్ పడిపోయింది. అంటే 90% ఆ సెక్టార్ కూడా పడిపోయింది. కొంతమంది ఏదైనా ముట్టుకుంటే బంగారం అవుతుంది అంటారు కదా, అప్పట్లో అనిల్ అంబానీ ఏది ముట్టుకున్నా బుగ్గైపోయింది. ఇలా ఈ లాసెస్ను కవర్ చేయడానికి అనిల్ అంబానీ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అలా ఎస్ బ్యాంక్ నుంచి దాదాపు 12,800 కోట్లలో లోన్ తీసుకోవడం వల్ల డైరెక్ట్ ఆ బ్యాంక్ దివాలా తీసింది. మీడియాలో, టీవీలలో, న్యూస్ పేపర్లలో అనిల్ అంబానీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ని కోట్ల కంపెనీస్ లాస్ చేశాడు, ఇంతమంది ఇన్వెస్టర్లు డబ్బులు తీసుకున్నాడు. అండ్ బాలీవుడ్ సెలబ్రిటీస్తో షో ఆఫ్ చేయడం, హెలికాప్టర్లో ఆఫీస్కు రావడం, ఇలా ఎవరు పడితే వాళ్ళు అనిల్ అంబానీ ఇష్టం వచ్చినట్లు అనడం స్టార్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి ఈయన ఇద్దరు కొడుకులు ఎలాంటి ఐడెంటిటీ లేకుండా ఒక లాస్ బిజినెస్ మ్యాన్ కొడుకులు లాగా పెరిగారు. బట్ పవర్ఫుల్ పీపుల్ మేక్స్ పవర్ఫుల్ ప్లేసెస్ అన్నట్టు ఇద్దరు మళ్ళీ అనిల్ అంబానీ పేరు నిలబెట్టడానికి కష్టపడ్డారు. జై అన్మోల్ అంబానీ 18 years ఏజ్లోనే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో సమ్మర్ ఇంటర్న్షిప్ లాగా ఎంటర్ అయి ఆ తర్వాత రిలయన్స్ క్యాపిటల్లో డైరెక్టర్లా చేరాడు. కంపెనీ గ్రోత్ పైన ఫోకస్ చేస్తూ 2018లో రిలయన్స్ నిప్పన్ అండ్ రిలయన్స్ హోమ్స్లో బోర్డ్ మెంబర్ లాగా జాయిన్ అయి రిలయన్స్ గ్రూప్ గ్రోత్కి ఒక హోప్ లాగా ముందుకు వచ్చాడు. జై అన్మోల్ వాళ్ళ డాడీ బిజినెస్ని పైకి తేవడానికి ఫోకస్ చేసిన 3 విషయాలు. 1, డెబిట్ ఒక కంపెనీ నాశనం అవుతుందో బాగుపడుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఆ కంపెనీకి వచ్చే రెవెన్యూని అండ్ ఆ కంపెనీ పెట్టే ఎక్స్పెన్సెస్ని క్యాల్కులేట్ చేస్తే చాలు, మనకు ఒక రఫ్ ఎస్టిమేషన్ వచ్చేస్తుంది. అలా ఆల్రెడీ వాళ్ళ డాడీ బ్యాంక్ నుండి 48,000 కోట్ల వరకు అప్పులు తీసుకురావడం వల్ల జై అన్మోల్ మెయిన్ ఫోకస్ ఈ అప్పులను ఎలా అయినా క్లియర్ చేయాలని అని అనుకున్నాడు. అలా వీళ్ళకి డబ్బులు తెచ్చిపెట్టే మెయిన్ కంపెనీ అయిన రిలయన్స్ పవర్ ప్రెజెంట్ 800 కోట్ల అప్పుల్లో ఉంది. దాన్ని క్లియర్ చేయడానికి జై అన్మోల్ అంబానీ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డిబిఎస్ అండ్ ఐడిబిఐ బ్యాంకులతో కొన్ని సెటిల్మెంట్ అగ్రిమెంట్స్ చేయించుకున్నాడు. ఇలా ఈ బ్యాంక్స్తో అగ్రిమెంట్స్ తీసుకోవడం వల్ల ఆ 800 కోట్ల అప్పు అనేది క్లియర్ అయిపోయింది. దీనివల్ల కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు వీళ్ళు ఆల్రెడీ ఉన్న అప్పుకును క్లియర్ చేశారు. కాబట్టి కంపెనీ గ్రో అవుతుందని చెప్పి చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు దీంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఒకానొక టైంలో 260 విలువ చేసే ఈ షేర్ ప్రైస్ ₹1కి పడిపోయి ఇప్పుడు మళ్ళీ జై అన్మోల్ కారణంగా ₹20 వరకు వచ్చింది. బట్ అప్పు క్లియర్ చేసి సెటిల్మెంట్ చేస్తే సరిపోదు, కంపెనీకి డబ్బులు కూడా రావాలి. అందుకోసం జై అన్మోల్ వేసిన సెకండ్ మాస్టర్ ప్లాన్ ఇన్వెస్టర్లను తీసుకురావడం. రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ అండ్ రిలయన్స్ హోమ్ పైన ట్రాన్స్ కంపెనీస్లను మళ్ళీ రన్ చేయడానికి జపాన్ వాళ్ళతో కలిసి నిప్పన్ అనే కంపెనీని ఒక పెద్ద డీల్ని కుదుర్చుకుంది. దానివల్ల వాళ్ళు భారీ మొత్తంలో రిలయన్స్ని అప్పట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ఇన్వెస్ట్మెంట్ కారణంగానే ఆ కంపెనీ స్టాక్స్లో 40% వరకు గ్రోత్ వచ్చింది. ఇలా కంపెనీకి డబ్బు రావడం కూడా స్టార్ట్ అయింది. సెకండ్ జై అన్మోల్ ఫోకస్ చేసిన థర్డ్ మేజర్ పాయింట్ పర్సనల్ ఇమేజ్. మన కంపెనీ ఎంత బాగా నడుస్తున్నా కానీ మన పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ అయితే మాత్రం ప్రాఫిటబుల్ కంపెనీస్ అన్నీ డౌన్ఫాల్కి వెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద యాక్టర్స్, బిజినెస్ మ్యాన్, వాల్యుబుల్ పీపుల్ వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల వల్లనే వాళ్ళ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ జై అన్మోల్ మాత్రం చిన్నప్పటి నుంచి కంపెనీస్ కోసం కష్టపడుతున్నాడు అండ్ వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తున్నాడనే సింపతితో చాలామంది కంపెనీ వాళ్ళు ఈయన మీద ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పేసి జై అన్మోల్ మీద ఉండే ట్రస్ట్ వల్ల ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సెటిల్మెంట్ మార్కెట్లో ముఖేష్ అంబానీ పిల్లల కంటే ఎక్కువ రెస్పెక్ట్ అనిల్ అంబానీ పిల్లలకి పెరిగింది. ఆల్రెడీ మంచిగా నడుస్తున్న బిజినెస్ను పెంచడం పెద్ద గొప్పేం కాదు. బట్ అసలు ఈ కంపెనీస్ని ఎవరు వచ్చినా బాగు చేయలేడురా అనుకునే కంపెనీస్ను గ్రో చేయడం అసలు బిజినెస్ మ్యాన్కు ఉండే లక్షణం. ఇలా ఈయన వచ్చినప్పటి నుంచి కంపెనీ మీద ఉన్న అప్పులు ఎలా తీసేయాలి, ఇన్వెస్టర్స్ ట్రస్ట్ ఎలా గెలుచుకోవాలి అండ్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్లు ఎలా తెప్పించాలి వాటి మీద ఫోకస్ చేశాడు. కాబట్టే కొన్నేళ్లలో రిలయన్స్ గ్రూప్ జై అన్మోల్ అండర్లో 40% వరకు గ్రో అయింది. దీనివల్ల నెట్వర్క్ కూడా $3.3 బిలియన్ వరకు పెరిగి 20,000 కోట్ల వరకు ఈయన పర్సనల్ నెట్వర్క్ వచ్చింది. అలా 20 ఫిబ్రవరి 2022లో అనంత్ అంబానీ గ్రాండ్గా పెళ్లి చేసుకోకపోయినా కానీ ఏదో వాళ్ళకున్న అమౌంట్లో లగ్జరీగా పెళ్లి చేసుకున్నాడు. ఒక సైడ్ నుంచి మనం చూస్తే ముఖేష్ అంబానీ వల్లనే అనిల్ అంబానీ ఇంత డౌన్ అయ్యాడనే విషయం అర్థమవుతుంది. బట్ ఇంకొక సైడ్ నుంచి చూస్తే ముఖేష్ అంబానీ వల్లనే మళ్ళీ అనిల్ అంబానీ గ్రో అయ్యాడని అనిపిస్తుంది. ఎలా అంటే 2019లో అనిల్ అంబానీ ఎరిక్సన్ అనే కంపెనీకి 453 కోట్లు కట్టాలి అన్నతో లోపల సెటిల్మెంట్ చేసుకోక
ముఖేష్ అంబానీని అనిల్ అంబానీ కోర్టు వరకు లాగాడు. ఇంకేముంది, మొత్తం కోర్టు ముందు పెట్టడం వల్ల $2.34 బిలియన్ పర్ MMBT ఉండాల్సిన ప్రెస్ ఆ కోర్టు వాళ్ళు ముఖేష్ అంబానీకి ఫేవర్గా చెప్పి ఆ రూల్ మొత్తాన్ని మార్చేసి నీకు కూడా మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ ఇస్తారని చెప్పేసి $4.20కి దాన్ని తీసుకొచ్చారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల అనిల్ అంబానీకి ఉండే పేరు మొత్తం జనాలలో నెగిటివ్గా పడిపోయింది. బట్ ఆ టైంలో ఎవరిని హెల్ప్ అడగాలో తెలియక కోర్ట్ టైం అయినప్పటికీ ఆయన ఇంకా $1 కూడా కట్టకపోవడం వల్ల అనిల్ అంబానీని జైల్లో వేయడానికి తీసుకువెళ్లారు. కానీ అదే టైంలో ముఖేష్ అంబానీ అక్కడికి వచ్చి 453 కోట్లు కట్టి తమ్ముడిని జైలుకి పోకుండా తీసుకొచ్చాడు. కోర్టు నుంచి రాగానే ముఖేష్ అంబానీ అనిల్ అంబానీతో ఒకటే మాట చెప్పాడు, నానా అంత కష్టపడి మనల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చాడు, మనం ఆయన పేరు నిలబెట్టేలా ఉండాలి, కానీ కొడుకు కొన్ని తప్పులు చేసి జైలుకు వెళ్ళాడు అనే పేరు మాత్రం తీసుకురావద్దని ముఖేష్ అంబానీ చెప్పడం వల్ల మళ్ళీ అనిల్ అంబానీ ఆయన మిస్టేక్స్ తెలుసుకొని వాళ్ళ పిల్లల ద్వారా కంబ్యాక్ అయ్యాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, జీరో నుంచి అనిల్ అంబానీ ఎలా హీరోగా కంబ్యాక్ ఇచ్చాడో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.